ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా పాపం చేస్తాడో అంత తక్కువగా గిల్టీ అనిపిస్తుంది. కానీ అతని పాప భారం అంతకంతకు ఆత్మలో ఎక్కువై పెరిగిపోతుంది. మొదట పాపం చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ మొదట ఆ చిన్న పాపం చేయాలన్నా నీ మనసు ఒప్పుకోదు. చాలా బాధపడతావు. పొరపాటుగా తప్పు జరిగినా కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర ఒప్పుకుంటావు. కానీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే నీ హృదయం, మనస్సాక్షి దానికి అలవాటు పడతాయి. అలా క్రమంగా నీ హృదయం కఠినమయ్యి మనసులో కలిగే అలజడి, అపరాధ భావం క్రమంగా తగ్గిపోతుంది. కానీ ఆత్మీయంగా నెమ్మదిగా చచ్చిపోయే స్థితిలోనికి దారి తీస్తుంది. ఆ పాపం యొక్క భారం పెరిగే కొద్దీ మన ఆత్మ కృంగిపోతుంది. ఒక వ్యక్తి తన తప్పులను గమనించకుండా కొనసాగిస్తే వాటికి పూర్తిగా బానిసవుతాడు. బయటికి ఏ సమస్య లేనట్లు అనిపించినా లోపల ఆత్మ భయంకరమైన బరువును మోస్తుంది. మనకు తెలియకుండానే ఆ పాపం యొక్క పరిణామాలు చివరికి మన జీవితంలో ఏ ఫలింపు లేకుండా అనుభవించాల్సి వస్తుంది. అయితే ఇంత భయంకరమైన పరిస్థితి నుండి మనకు విడుదల ఉందా? ఒకవేళ నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, పాపం నీ మనసును కఠినంగా మార్చినా, ఆత్మలో పాప భారం ఎక్కువైనా, మన ప్రాణానికి నాశనానికి దారి తీసిన యేసయ్య మాత్రమే మన పాప భారం నుండి తీసివేయగలరు. నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వస్తే ఆయన నిన్ను విడిపించి నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.